तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने कहा है कि हुकूमत हाइड्रा कमिश्नर से मुताल्लिक़ हाई कोर्ट के अहकामात का मुकम्मल जायजा लेगी और इसके बाद आइंदा का लाइहा अमल तय किया जाएगा। उन्होंने कहा है कि रियासती हुकूमत अदलिया का मुकम्मल एहतराम करती है और अदालत के फैसले का बारीक बीनी से जायजा लिया जाएगा। रेवंत रेड्डी ने यह भी इल्ज़ाम आयद किया कि सोशल मीडिया पर हुकूमत के खिलाफ मुआवजा लेकर झूठा प्रोपेगेंडा किया जा रहा। वज़ीर आला ने वाज़ेह किया है कि हाइड्रा की कार्रवाइयां बदस्तूर जारी रहेंगी। దొంగలంటారు కబ్జా కోర్లంటారు బీఆర్ఎస్ వాళ్ళంటారు చెరువులను నాలాలను గుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్నోళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హ్యావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హైడ్రా. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. So, కొట్టేదే బడా బాబులను లేకులలో ఉన్నదే. బడా బాబులు అంటే నువ్వు సొంతలు కట్టుకుంటే పోయి నీళ్లు కూడా కొట్టాలా. నువ్వు పార్కులో కబ్జా పెట్టుకుంటే పార్కులో కబ్జాలు పెట్టినా కూలగొడతావు. నువ్వు చెరువులను కుంటలను ఆక్రమించుకుంటే వాటిని కూలగొడతావు. బడా బాబులు జూబ్లీహిల్స్ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ కూలగొడతాయి. హైడ్రా జాబే ప్రభుత్వ పార్కులను చెరువులను కుంటలను నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్గా చేస్తుంది. ఎక్కడైతే కబ్జాకోరులు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిండ్రు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించిండ్రు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసిండ్రు. కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖ్యమైన ఒక కబ్జా కోర్టు 100 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించి ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసారు. కాబట్టి దయచేసి హైడ్రాని పని చేయనీయకుండా అడ్డుకోవాలనే కబ్జా కోర్లకు మీరు ఎవరు సహకరించండి. మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఈరోజు మీకు కన్వెన్షన్ కూలగొట్టిరు పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టిరు పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాలు బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షమైంది, కనక వర్షమే కురిపించవచ్చు. ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ధన్యవాదాలు. సంజయ్ జల్దీ లేకపోవడము